ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది ఏంటా అనుకుంటున్నారా? ఎదురుగుండా పూజ పళ్ళెం కనపడుతుంది పూజా సామాన్లతో. అవునా? మనం పూజ దగ్గర కూర్చుంటే ఇవన్నీ ఉండవలసిందే. మరి ఇలా ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? దీనికి ఒక ప్రత్యేకత ఉందండి, తప్పనిసరిగా మీకు చెబుతాను. ఎన్నవారికి చెయ్యాలని అనిపిస్తుందట. ఇది గొప్ప కోసం కాదు, మరి ఇన్నవారు కూడా చేయాలనే సంకల్పంతో మీకు ఈ వీడియో తీసి పెడుతున్నాను. మరి కడకంట చూడండి. నేను ఒక 5 నిమిషాలకు మించి వీడియో తీయను. మంచి పని చేసేటప్పుడు 10 మందికి చెప్పాలి. అలా అనుకుని అది చూసి ఇద్దరు ముగ్గురైనా చేస్తారో అని చెబుతారు పెద్దలు. అందుకు నేను చేసే పనికి మీకు చెప్పాలని, ఇది పెద్ద ఘనకార్యం అని కాదు కానీ, పెద్ద కొచ్చని కాదు కానీ చెబుతానండి మీకు. ఇవి దేవుడి సామాన్లండి, దీపారాధన కుందు. మరి ఇది కాకపోతే ఇదైతే గాలి ఎత్తే కొండెక్కకుండా ఉండేది. ఇది కూడా దీపారాధన కుందు. అలాగే పంచపాత్రి ఉద్రాణి, అలాగే అగరొత్తుల పూజ, చక్కగా అక్షంతల గుర్తు, పసుపు కుంకుమ, మరి గంధం అక్షంతలు వేసుకోవడానికి, అలాగే హారతి ఇవ్వడానికి పూజ అయిన తర్వాత హారతి పళ్ళం. అయితే ఇది ఈ హారతి పళ్ళం మా బాబు వాళ్ళ బాబుకి 6 సామాన్లు కొన్నాడండి ఇతడే. అందులో ఉంది. నేను ఆరతి ఇవ్వటానికని తెచ్చేసుకున్నాను. నాకు పూజ దగ్గర ఉంది కదా అని ఈ పళ్ళులో పెట్టాను. ఇలాగా వినాయకుడికి ఇవ్వాలండి. ఇప్పుడు ఈ పళ్ళు చక్కగా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పళ్ళులో పువ్వులు వేసుకుని పెట్టుకుంటారు. మాకు ఇక్కడ పిల్లలు గుడి దగ్గర మరి వినాయకుడు ఉంటాడండి, గనకమ్మ గుడిలోనే వినాయకుడు కూడా పెట్టారు. అయితే అందుకని పందిరి వేసుకుంటూ ఉంటారు. ఎప్పుడంటే మా పిల్లలు చిన్నప్పుడు, మా బాబు చిన్నప్పుడు 10 మంది పిల్లలు కలిసి వేయడం మొదలు పెట్టారు. వాళ్ళు 8 సంవత్సరాలు మరి 10 సంవత్సరాల్లో కొనసాగించారండి. తర్వాత చదువులు ఉద్యోగాలు వగేరాలు ఆ జనరేషన్ తప్పుకుంది. తర్వాత ఇంకో జనరేషన్ పిల్లలు వచ్చారు. ఆ కాస్త పెద్ద అయినప్పటికీ వదలకుండా పెద్దగా చేస్తూ ఉన్నారు ఆ రోజుకి ఆ రోజు. మరి అయితే వినాయకుడిని నిలబెట్టడానికి, వినాయకుడికి విగ్రహానికి 10,000 అయినా 12,000 అయినా 8,000 అయినా ఇక్కడ ఈ వీధిలో పెద్ద ఆయన ఇచ్చేస్తారన్నమాట అండి. చక్కగా సందాలు వచ్చినాయి, డిబ్బీలు వచ్చినాయి, వాటితో పిల్లలు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే అక్కడ దేవుడు నిలబెట్టిన తర్వాత పూజ చేయాలంటే ఏకాత్రి ఉండాలి, పంచపాత్రి ఉండాలి, పళ్ళు ఉండాలి, పువ్వులకి ఇలాగా పసుపు కుంకుమ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. ఏమీ లేవు. పూజ అప్పుడు ఏం చేస్తారా పిల్లలు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మా ఏకాత్రి ఇంట్లోకి వెళ్ళి పంచపాత్రి తెస్తారు. అది నేను మొన్న సంవత్సరం అయితే నేను బాగా గమనించాను. అయితే పూజ సామాన్లు లేవంటే నేనే తెస్తాను చిన్నమ్మ గారి ఇంట్లో అని పంది పక్కన ఉన్న అమ్మాయి అంటే, సరే మళ్ళా సంవత్సరం ఈ పూజా సామాన్లన్నీ కొనేసి మనం వినాయకుడికి ఇవ్వాలి అని మనసులో ఆలోచన వచ్చింది. అయితే అమలు చేయడానికి నా శక్తి సరిపోదు. ఇదైతే టీల్ది అనుకోండి, విత్తడే కదా, ఇవి కొనాలి అంటే అవుతుంది అనుకోండి, 2,000 1,500 కనీసం 1,500 అవుతుంది. డబ్బులు మాట పక్కన పెడితే నేను వెళ్ళి కొనే పని కాదు, నా వల్ల అవ్వదు. నాకు ఇంకొకటి తోడుండాలి, తీసుకెళ్ళాలి. మా వారైతే ఈ ఖర్చులు అయ్యే అవసరం అని తిడతారేమో, పెద్ద అయిన కదా. బాబు అయితే ఎంతన్నా సహాయపడిపోతాడు, డబ్బులైతే ఇచ్చేస్తాడు, ఎలా లేను కదా. ఎలాగా నేను అలా అనుకున్నాను, దేవుడికి ఇవ్వాలి కదా అనుకునేటప్పటికి నేనైతే నిత్య పూజలు చేస్తాను కాబట్టి ఇప్పుడు మరి నా దగ్గర చాలా సామాన్లు ఉంటాయండి. 1, 2, 3 కూడా ఉంటాయి. అయితే ఏం చేయను అని ఓ పళ్ళెం తీసుకున్నాను. ఉన్న పళ్ళల్లోది చక్కగా ఏకాత్రి తీసుకున్నాను. ఇదైతే తీసుకుంటారో దేవుడి దగ్గరికి ఏకాత్రులు. అలాగే పంచపాత్ర ఇతరదేనండి. ఉద్రాణి అయితే రాగిది, ఇంట్లోదే మామూలుగా మనం వాడుకునేది. అలాగే అగరొత్తుల పూజ, ఇది కూడా ఇత్తడిదే. మరి అలాగే పసుపు కుంకుమ అక్షంతలు గంధం వేసుకోవడానికి అక్షంతలు గుర్తు. ఇది మరి చెప్పాను కదండి, హారతి పళ్ళం మన బాబు కొనేసాడండి. అది ఇత్తడి సామాన్లు కొన్నాడన్నమాట, అందులో ఉంటే తెచ్చేసాను. ఇది ఇత్తడి పళ్ళం. ఈ పళ్ళులో పువ్వులు పెట్టుకుని ఇవన్నీ చక్కగా దీపారాధన చేసుకోవడానికి, పసుపు కుంకుమ పూజించుకోవడానికి, హారతి ఇచ్చుకోవడానికి, అగరొత్తుల ధూపం చూపించే అందులో పెట్టుకోవడానికి, మరి ఉద్రాణితో పంచపాత్రతో నీళ్ళు ఉండాలి కదా పూజ అప్పుడు. ఇలాగా ఈ పళ్ళులో పువ్వులు పెట్టుకుంటారు. ఇలా ఇవ్వాలని నా కోరిక. అయితే ఇంట్లో ఒకటి కలెక్ట్ చేసుకుని ఇలా రెడీ చేసేసానండి. రెడీ అయినాయి కాబట్టి నేను పందిరి వేసుకున్న తర్వాత పిల్లలకి ఇది చెప్పేస్తాను. ఏమన్నా పోగొట్టేస్తారనుకోండి, మళ్ళీ సంవత్సరం కూడా కొనేస్తాను. అలాగే ఉన్నాయనుకోండి, నేను దాయమంటే దాస్తాను, వాళ్ళు దాచుకుంటే దాచుకుంటారు. అంటే ఇలా చేసే పని నలుగురికి తెలిసేటట్టు చెబితే మరి ఇంకొకళ్ళు కూడా ఇంకోటి చెయ్యాలనిపించదు. మీరు ఇలా చేశారు కదా, నేను ఇలా చేస్తానండి అని. దేవుడి కార్యక్రమం అంటే నలుగురు 4 చేతులు వేసుకుని చేస్తేనే అక్కడ చక్కగా నెరవేరుతుంది, అందంగా అన్నీ జరుగుతాయి. ఒకరి వల్ల ఏది అవ్వదు. కాబట్టి ఇలా చేసే పనులు నలుగురికి తెలియాలండి. గొప్ప కోసం కాదు, గొప్ప కోసం చెప్పుకుని చేసే పనులు వేరేగా ఉంటాయి. అలా కాదండి, ఇలా చేసేది నలుగురికి తెలియాలి.
దేవుడి కార్యక్రమం అనేటప్పుడు తప్పకుండా 10 మంది చేతులు పడవలసిందే. అప్పుడే అక్కడ చక్కగా విజయంగా గొట్టెక్కుతుందని నా కోరిక. మరి మీకు తెలిసిందా? మరి అర్థమైందా? అయితే నేను ఇలా చేస్తున్నాను కదా, మరి మీకు ఎవరికన్నా ఇలా అనుభవం ఉంటే, మరి ఇంట్లో 1, 2, 3 ఉన్నాయి, మూటలు కట్టుకుని దాచుకోవడం ఎందుకు? దేవుడి గుళ్ళో పనికొచ్చి అవసరానికి వాడేదనుకుంటే ఇచ్చేయమనుకోండి, రోజు అక్కడ ఉపయోగిస్తూ ఉంటారు. ఎంతో పుణ్యం మనకు దక్కుతుందని నేను అనుకుంటున్నానండి. నేను చేసే పని 10 మంది చేయాలని కోరుకుంటాను. నాకు ఉండాలి కానీ 1, 2 చేయాలని ఆలోచన, శక్తి తక్కువైనా ఆలోచన ఎక్కువే ఉంటుంది. దేవుడు ఎలా చేయించుకుంటే అలా చేయడానికి ఎదరికి వెళ్ళిపోతూ ఉంటాను. చూసారా? నచ్చిందా? ఇదేనండి మరి నేను చేసేది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.